ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. అహ్మదాబాద్లో ఈ మ్యాచ్ జరగబోతోంది. సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్లో గెలిచింది. ఆడిన తొలి మ్యాచ్లోనే విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ మాత్రం తొలి 2 మ్యాచ్ల్లో చిత్తయింది. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ ఖాతాలో ఉన్న పాయింట్లు 6. గుజరాత్ టైటాన్స్ జట్లో బ్యాలెన్స్ కనిపిస్తోంది. బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్ చేస్తున్నాడు. సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు. మిడిల్ ఓవర్లలో రషీద్ ఖాన్ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. గత మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా కూడా కొత్త బంతితో ఆకట్టుకున్నారు. అశోక్ శర్మ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ దూకుడు మీదున్నాడు. వరుసగా 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ గెలిచిన 3 మ్యాచ్ల్లోనూ గిల్ హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పై హాఫ్ సెంచరీలు సాధించిన బట్లర్ కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ 13 సంవత్సరాల తర్వాత ఆడిన తొలి మ్యాచ్లో గెలిచింది. కానీ ఆ తర్వాతే జోరు కొనసాగించలేకపోతోంది. సీజన్లో జస్ప్రీత్ బుమ్రా ఇంకా వికెట్ల ఖాతానే తెరవలేదు. ఇతర బౌలర్లు కూడా భారీగా పరుగులిస్తున్నారు. శార్దూల్ ఠాకూర్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ట్రెంట్ బౌల్ట్ కూడా కన్సిస్టెన్సీ చూపించడం లేదు. శాంట్నర్, హార్దిక్ పాండ్యా సైతం ఆకట్టుకోలేకపోతున్నారు. బ్యాటింగ్లోనూ ముంబై ఇండియన్స్కు ట్రబుల్స్ తప్పడం లేదు. రోహిత్ శర్మ ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. రీఎంట్రీలో క్వింటన్ డీకాక్ ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్లో సూపర్ సెంచరీ కొట్టాడు. క్వింటన్ డీకాక్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. రికిల్టన్ మాత్రం నిలకడగా రాణించడం లేదు. సూర్యకుమార్ యాదవ్ కూడా నిరాశపరుస్తున్నాడు. బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోతున్నాడు. నమన్ధీర్ ఓకే అనిపిస్తున్నా తిలక్ వర్మ ఫామ్ ముంబై ఇండియన్స్ను టెన్షన్ పెట్టిస్తోంది. సీజన్లో తిలక్ వర్మ భారీ స్కోర్ను బాకీ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా సైతం తన రోల్కు న్యాయం చేయలేకపోతున్నాడు. గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ రికార్డులు గొప్పగా ఏమీ లేవు. 2 జట్ల మధ్య ఇప్పటివరకు 5 మ్యాచ్లు జరిగాయి. 5 మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. 3 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. మొత్తంగా ఈసారి ముంబై నిలబడుతుందా? అహ్మదాబాద్లో విక్టరీ కొట్టేది ఎవరు అనేది ఆసక్తి రేపుతోంది.